ముదిగొండలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంట్ ఉండదని చెప్తున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలన చేసినప్పుడు కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ప్రాజెక్టులతోనే కేసీఆర్ కరెంట్ ఇచ్చాడన్నారు. కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. రాబోయే కాలంలో దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని భట్టి స్పష్టం చేశారు. రఘురామరెడ్డి గారికి సిపిఎం పార్టీ మద్దతు ఇస్తా ఉంది. తెలుగుదేశం సోదరులు కూడా మద్దతు ఇస్తా ఉన్నారు. వైఎస్ఆర్సీపీలో స్నేహితులు మద్దతు ఇస్తా ఉన్నారు. అందరూ కలిసి ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి ముదిగొండ మండలంలో ఉన్నటువంటి ప్రజానికి అంతా పనిచేస్తున్నటువంటి ఈ సందర్భంలో నాకు తెలిసి ముదిగొండ మండలంలో అత్యధిక మెజార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎప్పుడు రావాల్సిన మెజార్టీ రావాలని అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి వారి నాయకత్వం ఈ మధ్య ఖమ్మం వచ్చి ఖమ్మంలో చాలా మాటలు చెప్పి వెళ్ళారు. కాంగ్రెస్ నాయకులు దత్తములు చవటలు వాళ్ళ మెడకాయ గురికి చంపుతా సన్నాసులని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంట్ ఉండదన్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తే రైతు బంధు లేదన్నాడు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను, ఇప్పుడు కాదు, నువ్వు 10 ఏళ్ళు పాలన చేసినప్పుడు కూడా ఆనాడు కరెంట్ ఇచ్చింది కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పెట్టినటువంటి ప్రాజెక్టుల ద్వారా వచ్చిన కరెంట్ తప్ప ఆయన సొంతంగా పెట్టింది లేదు, వచ్చింది అంతకంటే లేదు. మీ అందరి దయతో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం పాలన చేస్తా ఉంది. ఇందిరమ్మ రాజ్యం ఉంది. ఈ రాష్ట్ర సంపద మొత్తం కూడా ప్రజలకే పంచాలి అనేటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి ప్రజల ప్రభుత్వం పాలన చేస్తా ఉంటే చూసి తట్టుకోలేక ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకత్వం, అరే సంపద అంతా ప్రజలకు కాదు కదా పంచాల్సింది, మాలాంటి దొరలకు కదా, ఆ దొరలు దోపిడీ చేసుకోవడానికి అవకాశం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం ప్రజలే పంచుతా ఉంది. ఈ ప్రభుత్వాన్ని తొందరగా కూల్చాలని చెప్తా ఉన్నాను. ఇప్పుడు